హలో గాయస్, నేను మీ మిషాల్. ఈ బంగ్లా ఏందనుకున్నారా? ఈ బంగ్లాకి అయితే ఒక పెద్ద హిస్టరీ ఉంది మామ. ఇదైతే బంగ్లా 1966లో అయితే కట్టినారంట. సెట్టి అంట ఎవరో. అప్పుడు కొట్టిన రంగులు ఇప్పుడు దాకా అయితే పోలేదు అసలు. ఇంకా ఇది ఏంటంటే ఏ ఊళ్ళో అంటే ఇది అయితే వెంకటాయపల్లి మామ. జ్యోతి సైడ్ అయితే ఇంకా అట్టే లోపలికి అయితే ఇదే ఇంకా లాస్ట్ ఊరు వెంకటాయపల్లి. ఇంకా ఆడ పొలాల్లో మధ్యలో పొలాల్లో అంతా పోతుంటే మామిడి చెట్లు అయితే కనిపించినాయి. ఆడ ఒక తాత ఉంటే తాత మామిడికాయలు కావాలన్నారు. ఇంకా తాత లోపల ఎప్పుడు పోయినాడు ఇట మా అన్న అయితే వాడికి వస్తా ఒకటి పనులు వేస్తున్నాడు. అత వేస్తా అంటే ఇంకా ఈడు వచ్చి దాచిపెడుతున్నాడు కాయలన్నీ. అప్పుల్లోగానే ఆ తాత అయితే చాలా మంచోడు పాపము. ఇంకా మన కోసం అయితే కాయలు తెచ్చాడు, మాగిన కాయలు తినండి అని. ఆయన పాపం అన్ని కాయలు ఇచ్చిన మా అన్న అయితే 2 కాయలు అట్లా బండ్లు వేసినాడు సైడ్లో. అన్నీ కామనే కదా మామ. దొంగతనం చేసిన కాయలే టేస్ట్ ఉండేది బాగా. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నీ అయితే వేసినారు. ఇంత డెవలప్ ఎప్పుడిందో కూడా తెలీదు మామ. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇంకా మీకు తెలిసిందే, ఒక కాయ 100 రూపీస్. ఇంకో చోట కూడా లారీలో మామిడికాయలలో వచ్చేసింటన్నా 2 కాయలు అంటే ఇంకా అన్న కూడా అయితే మనకైతే ఇంకా మామిడికాయలు అయితే ఇచ్చేసినాడమ్మా. అట్లా తీసుకొని మనమైతే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం సిద్ధోట్ బ్రిడ్జి దగ్గర నుంచి అయితే. ఇంకా మీకు ఆ బంగ్లా గురించి ఫుల్ వీడియో లింక్ కావాలంటే చెప్పండి, తెస్తామమ్మా వీడియో అయితే తీసి. ఇంకా తెచ్చిన కాయ అయితే ఇంకా మనమైతే ఇంకా మిద్దిపైకి వెళ్ళి ఇంకా అటైతే నీట్గా అయితే కోసేసి పౌడర్లకి అయితే వదిలిపెట్టేసినాం. ఇంకా కోసిన మామిడికాయకి అయితే ఇంకా పైన అయితే ఉప్పు కారం వేసి జీలకర్ర పొడి వేసుకొని తింటే ఉంటుంది మా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎంతైనా దొంగతనం చేసిన కాయలు కదా, టేస్ట్ అట్టే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతకైతే చూడండి.